పిల్లలకే కడుపు నొప్పి ఈ మాట వినగానే మనసులో ఒకటే కంగారు కదా. ఇదేదో మామూలుగా తిన్నది అరగక వచ్చిందా, లేకపోతే ఏమైనా సీరియస్ విషయమా అని. సరే, ఈరోజు మనం ఆ భయాన్ని కాస్త పక్కన పెట్టి అసలు ఈ కడుపు నొప్పి కదేంటో ధైర్యంగా తెలుసుకుందాం. ఎప్పుడు టెన్షన్ పడక్కర్లేదు, ఎప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలో క్లియర్గా చూద్దాం. ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి కేర్ గివర్కి వచ్చే మొదటి డౌట్ ఇదే. అసలు ఈ నొప్పి మనకేం చెప్పాలనుకుంటోంది, దాని సైగల్ని మనం ఎలా పట్టుకోవాలి, ఏవి నార్మల్ సిమ్టమ్స్, ఏవి డేంజర్ బెల్స్. రండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఇది ఎంత కామన్ ప్రాబ్లమో చూద్దాం. నెక్స్ట్ లక్షణాలను ఎలా గమనించాలో నేర్చుకుందాం. ఆ తర్వాత ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలో తెలుసుకుందాం. తర్వాత డాక్టర్లు రోగాన్ని ఎలా నిర్ధారిస్తారో, చివరగా ఎలాంటి ట్రీట్మెంట్లున్నాయో చూద్దాం. ఓకే, మనం మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. చూడండి, పిల్లల్లో కడుపు నొప్పి అనేది చాలా అంటే చాలా కామన్. చాలాసార్లు అది తగ్గిపోతుంది, కానీ దాని వెనక ఉన్న కారణాలేంటో తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మనం చెప్పుకోబోయేదంతా ఎవరో చెప్పిన మాటలు కాదు. ఇదంతా పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్యశాస్త్రంలో ఎంతో పేరున్న టెక్స్ట్ బుక్స్ నుండి తీసుకున్న సమాచారం. సో మనం నమ్మకమైన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్తో అప్డేట్ అవుతున్నామన్నమాట. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. సంకేతాలని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే కేర్ గివర్గా మన పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గమనించిన విషయాలు డాక్టర్కి ఎంత కరెక్ట్గా చెప్తే వాళ్లకు అంత ఈజీ అవుతుంది. ముందుగా నొప్పిని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి అక్యూట్ పెయిన్, అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్రంగా వచ్చే నొప్పి. రెండోది రికరెంట్ పెయిన్, ఇది వస్తూ పోతూ కెరటంలా ఇబ్బంది పెడుతుంది. దాదాపు 10% స్కూల్ పిల్లల్లో ఇది కనిపిస్తుంది. అయితే చాలా కేసుల్లో దీనికి ఖచ్చితమైన కారణం దొరకదు. సో ముందు ఇది ఏ రకం నొప్పో కనిపెట్టగలిగితే సగం సమస్య తెలిసినట్టే. చూడండి, కడుపు నొప్పి సాధారణంగా సింగిల్గా రాదు. దానితో పాటు కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం, జ్వరం, దగ్గు ఇలాంటివన్నమాట. అలాగే పిల్లలు నీరసంగా ఉండటం, చిరాకు పడటం, సరిగా తినకపోవటం ఇవన్నీ కూడా ముఖ్యమైన క్లూస్. ఈ క్లూస్ అన్నీ మనం డాక్టర్కి చెప్తే వాళ్ళు అసలు సమస్య ఏంటో ఫాస్ట్గా కనిపెట్టగలరు. ఓకే, ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం. ఏ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం చూడబోయేవి మామూలు లక్షణాలు కాదు. ఇవి రెడ్ ఫ్లాగ్స్, అంటే ప్రమాదాన్ని సూచించే సంకేతాలు. వీటిలో ఏది కనిపించినా ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా వాంతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాంతి ఆకుపచ్చ రంగులో అంటే పైత్యరసంతో ఉంటే అది పేగుల్లో అడ్డంకికి సంకేతం. అదే చిన్నపిల్లలు అంటే ఓ 2-7 వారాల పసిపిల్లలు పాలు తాగిన వెంటనే చిమ్మినట్టు వాంతి చేసుకుంటే అది పైలోరిక్ స్టినోసిస్ కావచ్చు. ఇక వాంతిలో రక్తం కనిపిస్తే లోపల అల్సర్ లాంటిది ఏదైనా ఉందనడానికి సూచన. సో ఈ మూడింట్లో ఏది కనిపించినా అది మెడికల్ ఎమర్జెన్సీ. వాంతులే కాదు, మరికొన్ని డేంజర్ సైన్స్ కూడా ఉన్నాయి. మలంలో రక్తం కనిపించడం, కదిలినా, దగ్గినా, గెంతినా నొప్పి ఎక్కువవడం, ఇది పెరిటోనైటిస్ అనే సీరియస్ కండిషన్కి గుర్తు. అలాగే కడుపు ఉబ్బరంగా ఉండటం లేదా పొట్టలో సాసేజ్ ఆకారంలో గడ్డల తగలడం, ఇవన్నీ కూడా ప్రమాదకరమైన సంకేతాలే. వీటిలో ఏది ఉన్నా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సరే, మనము హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్లు అసలు సమస్య ఏంటో ఎలా కనిపెడతారో చూద్దాం. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం దాన్ని డయాగ్నోస్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటో మనకు తెలిస్తే మనలో టెన్షన్ కొంచెం తగ్గుతుంది. డాక్టర్లు ఒక రకంగా డిటెక్టివ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళు 3 ముఖ్యమైన ప్రశ్నలతో మొదలుపెడతారు. 1. కడుపు నొప్పితో పాటు జ్వరం, దగ్గు లాంటి వేరే లక్షణాలేమైనా ఉన్నాయా? 2. నొప్పి కరెక్ట్గా ఎక్కడ వస్తోంది అని పిల్లల్ని చూపించమంటారు. 3. కదిలినప్పుడు నొప్పి పెరుగుతోందా? ఈ 3 ప్రశ్నలకొచ్చే సమాధానాలు వాళ్ళకి చాలా క్లూస్ ఇస్తాయి. తర్వాత డాక్టర్లు కడుపును చేతితో నొక్కి పరీక్ష చేస్తారు. దీన్నే పాల్పేషన్ అంటారు. వాళ్ళు ముందుగా చేతుల్ని వెచ్చగా చేసుకుని పిల్లలతో ప్రేమగా మాట్లాడి భయం పోగొడతారు. నొప్పి ఎక్కడుందో అడిగి తెలుసుకుంటారు. పరీక్ష చేస్తున్నప్పుడు పిల్లల ఫేస్ని గమనిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నొప్పిని చెక్ చేయడానికి సరదాగా వాళ్ళని గెంతమని కూడా అడగచ్చు. ఇదంతా ఒక ఆర్ట్.
ఇక్కడ చూడండి, కొన్ని ప్రత్యేక లక్షణాలకి వాటికి కారణమయ్యే జబ్బులకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఉదాహరణకి ఆకుపచ్చ వాంతి అయితే పేగుల్లో అడ్డంకి అని, పసిపిల్లల్లో చిమ్మే వాంతులు పైలోరిక్ స్టెనోసిస్ అని, కదిలితే నొప్పి ఎక్కువైతే అపెండిసైటిస్ లాంటిది కావచ్చని. ముఖ్యంగా రెడ్ కరెంట్ జెల్లీ లాంటి మలం వస్తే అది ఇంటర్సెసెప్షన్కి ఒక స్ట్రాంగ్ సైన్. ఇలా సిమ్టమ్స్ని బట్టి కారణాన్ని అంచనా వేస్తారన్నమాట. సరే, సమస్య ఏంటో తెలిసింది. మరి ట్రీట్మెంట్ ఏంటి? నొప్పి తగ్గించడం దగ్గర్నుంచి సర్జరీ దాకా సమస్యను బట్టి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం ఇంటర్సెప్షన్ అనే పదం విన్నాం కదా. పేరు కొంచెం కష్టంగా ఉన్నా అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఒక టెలిస్కోప్ని మూసినప్పుడు ఒక పైపు ఇంకో పైపులోకి ఎలా వెళ్తుందో సేమ్ అలాగే ప్రేగులో ఒక భాగం ఇంకో భాగంలోకి దూరిపోతుంది. ఇది చిన్నపిల్లల్లో చాలా కామన్గా వచ్చే ఒక ఎమర్జెన్సీ కండిషన్. అన్ని కడుపు నొప్పులకి మందులు పనిచెయ్యవు. ముఖ్యంగా అక్యూట్ అపెండిసైటిస్ లాంటి వాటికి అర్జెంటుగా సర్జరీ చేయాల్సుంటుంది. నిజానికి పిల్లల్లో కడుపు నొప్పికి సర్జరీ అవసరమయ్యే కేసుల్లో చాలా వరకు కారణం ఈ అపెండిసైట్సే. ఈ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ఒక మాట చాలా ముఖ్యమైనది. డయాగ్నోసిస్ తప్పు అని తెలిసిన ఆపరేషన్ చెయ్యడం బెటర్, కానీ ఆలస్యం చేసి పెరిటోనైటిస్ వచ్చేలా చెయ్యడం కన్నా అని అంటారు. అంటే అనుమానం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడం కన్నా సేఫ్ సైడ్ ఉండటమే మంచిదని డాక్టర్లు ఎందుకంటారో దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఇక పెయిన్ కంట్రోల్ విషయానికి వస్తే దానికొక 2 స్టెప్ అప్రోచ్ ఉంది. నొప్పి తక్కువగా ఉంటే పారాసిటమాల్ లేదా ఐబుప్రోఫెన్ లాంటి మందులిస్తారు. అదే నొప్పి చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటే అప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో మార్ఫిన్ లాంటి స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ వాడతారు. సో నొప్పిని తగ్గించడం ట్రీట్మెంట్లో ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే: 1. పిల్లలని జాగ్రత్తగా గమనించాలి. 2. రెడ్ ఫ్లాగ్స్ అంటే ప్రమాద సంకేతాలని గుర్తుపట్టాలి. ఆకుపచ్చ వాంతులు, మలంలో రక్తం, కదిలితే నొప్పి ఇలాంటివి. 3. డాక్టర్ల డయాగ్నోసిస్ ప్రాసెస్ని నమ్మాలి. 4. నొప్పిని తగ్గించడం చాలా ముఖ్యం. ఈ 4 విషయాలు గుర్తుంచుకుంటే చాలు. చివరిగా ఒక్క ప్రశ్న: మనం గమనించే విధానం మన ఆందోళనని సరైన చర్యగా ఎలా మార్చగలదు? ఆలోచించండి. సరైన నాలెడ్జ్తో మనం భయపడటం ఆపి సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకోగలుగుతాం. మన అబ్జర్వేషన్ మనల్ని కేవలం చూస్తూ ఉండిపోయేవాళ్లుగా కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే యాక్టివ్ కేర్ గివర్స్గా మారుస్తుంది.